హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కద్దు కీర్ ప్రిపేర్ చేయబోతున్నానండి. సొరకాయ పాయసం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సొరకాయను ఫ్రెష్గా కడుక్కొని పైన పొట్టు తీసి తురిమి పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఈ సొరకాయ తురుముని ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుముని నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. సరిపడంత షుగర్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని ఈ ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. చిక్కగా వస్తుందండి పాయసం, అందుకోసం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి పాయసం ఎంత చిక్కబడిందో. ఇలా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. అంతే అండి, కద్దు కీర్ రెడీ. ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ నేను వేయట్లేదు, మీ ఇష్టం. నేను చేసిన కద్దు కీర్ మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.